హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర వస్తుంది. అండ్ అలానే ఈ సెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా, దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్, మీ డౌట్స్ అన్నీ కూడా నన్ను ఖచ్చితంగా అడగొచ్చు కమెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్స్లోని. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, అన్నీ ఇస్తాను. మీరైతే కిందన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే అడగొచ్చు, నేను పెడతాను కింద డిస్క్రిప్షన్లో, చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసినప్పటికీ మెయిన్ థింగ్ ఫస్ట్ మనకు వచ్చేసినప్పటికీ ఏపీ ఈసెట్ 2021 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది A to Z అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుండి మనకి సీట్ అలాట్మెంట్ వరకు ఒకసారి నోటిఫికేషన్ మొత్తాన్ని తరోగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే జాగ్రత్తగా వినండి. దీంతో పాటుగా ఇది అయిపోయిన తర్వాత రేపటి నుండి, దట్ మీన్స్ 15th నవంబర్ నుండి మనకి ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. రేపటి వీడియోలో నేను ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలి, ఆ వీడియో, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫై ఎలా అప్లోడ్ చేసుకోవాలి అవన్నీ డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటే వాచ్ చేయండి. ఇప్పుడైతే డీటెయిల్ నోటిఫికేషన్ చదువుతాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సీట్ అలాట్మెంట్కి ఏవైతే ఆన్లైన్ పేమెంట్, తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అన్ని డేట్స్ అయితే నేను చెప్పున్నాను, లేదంటే ఒకసారి చూసేయండి. ఫీ పేమెంట్ డేట్స్ అయితే రేపటి నుండి 18th నవంబర్ వరకు, సర్టిఫికేట్ అప్లోడింగ్ డేట్స్ అనేవి 16th నుండి 19th వరకు, వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనేవి 21st నుండి 23rd వరకు. ఆప్షన్స్ కనుక మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నట్టయితే ఆ చేంజ్ చేయాల్సిన డేట్స్ కూడా మనకైతే 24th నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చూసుకుంటే చూడండి, ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 27th నుండి ఇది అంతా అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టెప్, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇది ఏంటంటే కింద పోర్టల్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఫీ పేమెంట్ కాదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఆ ఫీ ఏదైతే పేమెంట్ పోర్టల్ ఉన్నదో ఆ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఈ రోజు అయితే డిస్ప్లే అవ్వదు. 14th నవంబర్ రోజున, 15th నవంబర్ రోజున మార్నింగ్ యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేయగానే మళ్ళీ ఒక వీడియో పెడతా. సో ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఇంటూ రిజిస్ట్రేషన్ ఫామ్ బై యూజింగ్, ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేస్తే మీకు మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాంగ్ విత్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ, మీ సెల్ఫ్ డీటెయిల్స్ ఏవైతే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చి ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ కొంతవరకు మీకు డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా, ఓకే అర్థమైందా, ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తరోగా చెక్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా టైం తీసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ గనక ఆ డీటెయిల్స్ అన్నీ గనక కరెక్ట్గా ఉన్నట్టయితే, సో మీరు చూడండి అక్కడ కరెక్ట్గా ఉన్నట్టయితే అప్పుడు మీరు డిక్లేర్ చేసి ఫీ పేమెంట్ పోర్టల్లోకి డైరెక్ట్గా మిమ్మల్ని రీడైరెక్టింగ్ చేసేస్తుంది. ఇన్ కేస్ ఏవైతే ఆ డిక్లరేషన్ ఫామ్లో మీకు మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా లేనట్టయితే ఫీ పేమెంట్ పోర్టల్కి మీకు రీడైరెక్ట్ చేయదు. అదేంటి అనేది ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ నో మిస్టేక్స్ ఫౌండ్, యాక్సెప్ట్ ద డిక్లరేషన్ అండ్ క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ గేట్అవే. ఓకేనా, అర్థమైంది కదా. ఆ తర్వాత ఇన్ కేస్ ఆ డిక్లరేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ మీరు కనుక వెతికినట్టయితే క్యాండిడేట్ కెన్ యూజ్ ద ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ బై సెలెక్టింగ్ ఆప్షన్ ఎస్. సో ఆ డిక్లరేషన్ ఫామ్లో ఉన్న నేను అక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి, నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి మనం ఎస్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే విచ్ విల్ డైరెక్ట్ ద క్యాండిడేట్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ యూజింగ్ సూటబుల్ డేటా విత్ రిలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ టు బి అప్లోడెడ్ త్రూ ఆన్లైన్, దెన్ యాక్సెప్ట్ ద డిక్లరేషన్ అండ్ క్యాండిడేట్ విల్ బి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ గేట్అవే. అంటే మిస్టేక్ లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్గా మీరు క్లిక్ చేసేస్తే ఎస్ అనే ఆప్షన్ మీద డైరెక్ట్గా క్లిక్ చేసేసిన వెంటనే మీకు ఫీ పేమెంట్ పోర్టల్కి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆ ఫీ పేమెంట్ అనేది మీరు ఫీ పే చేసేయచ్చు. 1200 ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ 600 పే చేసేయచ్చు. మిస్టేక్స్ కనుక డిక్లరేషన్ ఫామ్లో కనిపిస్తే అక్కడ మేము చేంజ్ చేసుకుంటాము డిక్లరేషన్ ఫామ్లో ఉన్న కొన్ని మిస్టేక్స్ అని చెప్పి మీరు ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏవైతే ఆప్షన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో తప్పున్నవి, దానికి సంబంధించి పర్టికులర్ ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ని మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఆ అప్లోడ్ చేసే ఆప్షన్ అక్కడే కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. దేనికి ఏ మిస్టేక్ వస్తే ఏ ప్రూఫ్ అప్లోడ్ చేయాలా అనేది కూడా మీకు కనిపిస్తుంది. జాగ్రత్తగా అక్కడ చూసుకోండి. ఓకేనా, ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ వచ్చింది అనుకోండి, దానికి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీకు ఏదో ఒకటి అడుగుతుంది. సో అలాగా ఏ మిస్టేక్ వస్తే ఏదైతే అప్లోడ్ చేయాలని కూడా చూపిస్తుంది, వరీ కాకండి. సో అయితే మీరు చూసుకోవచ్చు. మీరు అప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకొని అప్పుడు డిక్లరేషన్ చేసినట్టయితే కరెక్ట్గా మీకు అప్పుడు ఫీ పేమెంట్ పోర్టల్కి తీసుకెళ్ళిపోతుంది. గేట్అవేకి మీరు ఫీ పేమెంట్ అనేది చేసేయచ్చు. ఫస్ట్ స్టెప్, ఇనీషియల్ స్టెప్, మీరు డిక్లరేషన్లో తప్పు గనక
మీరు తప్పున్నా రెక్టిఫై చేసుకోకపోతే త్రూ అవుట్ ది కౌన్సిలింగ్ మీరు ఇంకెక్కడ రెక్టిఫై చేసుకోవడానికి అవ్వదు అంటే ఇంకా అదే లాస్ట్ టైం మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఏమైనా తప్పులు ఉంటే ఆ తర్వాత మళ్ళీ అవ్వదు. సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు తప్ప మీకు ఇంకేం చేయరు వాళ్ళు. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని చేయండి డిక్లరేషన్లో, ఓకేనా? అది ఫస్ట్ స్టెప్. ఫీ పేమెంట్ తర్వాత అయిపోయింది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత 15th నుండి 18th వరకు ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు పే చేసేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ ఈజ్ సక్సెస్, క్లిక్ ఆన్ ప్రింట్ బటన్. ఆ ప్రింట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఆ ఫీ పేమెంట్ అనేది మీరు ఎంత పే చేస్తారో అది లిస్ట్ వస్తుంది. అది జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ వాళ్ళు అడగొచ్చు, ఓకేనా? తర్వాత సెకండ్ మేజర్ స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్. పక్కన చూసారా ఏం రాసున్నదో? ఆన్లైన్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎవరు కూడా ఏ పర్టికులర్ స్టూడెంట్ కూడా ఫిజికల్గా వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర అవసరం లేదు డ్యూ టు దిస్ పాండమిక్, ఓకేనా? సో దీనివల్ల ఎవరు కూడా మనిషి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అదర్ దెన్ కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటుంది కదా, లేదంటే వాటికి రెస్పెక్టివ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చి ఉన్నాడు ఇక్కడ. నేను చదువుతాను, వాళ్ళైతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో ఉంటాయి. చూడండి ఇక్కడ ఏబిఎన్ 2 ఆప్షన్లు ఇచ్చాడో చదువుతాను. సో క్యాండిడేట్స్ అదర్ దెన్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. సో చూస్తే మీరు పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ నెసెసరీ సర్టిఫికేట్స్ సెలెక్టింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. The concerned authorities in helpline centers will verify the upload certificates by online. Hence, the candidates need not to attend physically helpline centers for verification of certificates if they don't have any problem. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు సెంటర్స్ ఏవైతే హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయో మీకు ఏ ప్రాబ్లం లేదు, మీకు అర్థమే కావట్లేదు అన్నంత వరకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ ఎనీ ప్రాబ్లం వస్తే మీకు హెల్ప్లైన్ సెంటర్స్ కూడా ఇచ్చారు, దానికైతే మీరు విజిట్ చేయొచ్చు ఒకసారి. మీకు ప్రాబ్లం లేనంత వరకు ఉంటే మరి ఇంకా అది మీ ఇష్టం. సో ఏంటి అంటే ఫస్ట్ పైనున్న కేటగిరీ వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ కూడా మీకు ఇచ్చిన డేట్స్లో 16th నుండి 19th లోపల సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ ద సర్టిఫికేట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. దాని దగ్గర మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటి అంటే ఇక్కడ చూడండి. The verification of offers at helpline centers will verify the uploaded certificates by online. After verification of certificates, the verification officer may approve if all the certificates are visible and proper. Has the verification officer may ask the candidate to re-upload. So ఇక్కడ చూడండి, రీఅప్లోడ్ చేయమని అడుగుతారంట. మీరు చేసిన సర్టిఫికేట్స్ అనేవి క్లియర్గా లేకపోతే మీరు ఒక పీడిఎఫ్లోని మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తాను ఏమేమి పెట్టాలనేది. ఇప్పుడు అవన్నిటిని కూడా పీడిఎఫ్లోని మంచిగా స్కాన్ చేసి మీ దగ్గర ఒక పీడిఎఫ్లో తయారు చేసుకొని పెట్టుకోండి. ఆ పీడిఎఫ్ని మీరు అప్లోడ్ చేయండి, ఓకేనా? సో అది చేయాల్సిన ప్రాసెస్. ఒకవేళ కనుక మీరు పంపించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో పిక్స్ అనేవి క్లారిటీగా లేకుండా ప్రాపర్గా స్కాన్ అవ్వకుండా కనిపించకుండా ఉన్నట్టయితే ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కదా మీరు వెరిఫై చేస్తారు, వాళ్ళైతే మీ సర్టిఫికేట్స్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయమని అడుగుతారంట. ఆ రీఅప్లోడ్ అనేది ఒకసారి మాత్రమే అడుగుతారు. మళ్ళీ తప్పు చేస్తే మరి ఇంకా తప్పదు, ఇంకా పోయినట్టే. సో అందుకే జాగ్రత్తగా ఫస్ట్ టైమే క్లారిటీగా లైట్ అనేది ఉండేటట్టుగా, సన్లైట్, ఇంకా ఈ ఇంట్లో ఉన్న లైట్ల కన్నా సన్లైట్ బెటర్ నన్ను అడిగితే, దాని దగ్గరికి వెళ్ళి మీరు ఫొటోస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా స్కాన్ చేసుకొని తయారు చేసుకొని అప్లోడ్ చేయండి. లేదా మళ్ళీ రీఅప్లోడ్ చేయమని అడుగుతారంట. ఇదైతే తలనొప్పి. ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలి చూడండి. The candidates are informed that the verification of certificates ఏమేమి సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో మీ ఒరిజినల్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ ఎస్ఎస్సి మార్క్స్ మీరు కాలేజ్ నుండి తెచ్చుకోండి. తర్వాత డిప్లొమా డిగ్రీ మార్క్స్ మెమో. సో డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వాటికి సంబంధించింది మెమో. అండ్ డిప్లొమా వాళ్ళైతే ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు ఉన్న మార్క్స్ మెమోస్ ప్రతి ఒక్కటిని కూడా మీరైతే డైరెక్ట్గా ఫొటోస్ తీసి మీరైతే పెట్టాలి. ఇక్కడే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చాయి, బట్ లింక్స్ అనేవి డీయాక్టివేట్ చేశారు. మనం ఒక్కసారి ఏం చేద్దామంటే రేపు అందరూ కూడా నాతో ఎస్బిటిఈటి ఆఫీస్కి మెయిల్ చేయడానికి ట్రై చేయండి. మెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో యాక్టివ్గా ఉంటే నేనైతే ప్రొవైడ్ చేస్తాను, లేదా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్లో కూడా షేర్ చేద్దాం. ఆ ట్రైనింగ్ రిజల్ట్స్ లింక్ అనేది రిమూవ్ చేస్తే మనం కౌన్సిలింగ్కి ఎలా అప్లోడ్ చేస్తాం అసలు మార్క్స్ మెమోస్ అనేది మినిమం కూడా తెలుసుకోలేకపోతున్నారు. సో అందుకనే ఎస్బిటిఈటి వాళ్ళకి ఒకసారి మనం మెయిల్ చేసామనుకోండి, వాళ్ళే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి లింక్ అనేది రేపటికల్లా ఎలా అయినా యాక్టివేట్ చేస్తారు. ఈరోజు సండే కాబట్టి వదిలేయండి, రేపు మండే కాబట్టి ఎలా అయినా మనం మెయిల్ చేసి ఆ లింక్స్ అన్నిటిని మనం తీసుకోవాలి. అప్పుడే మనమైతే ఆ మార్క్స్ మెమోస్ లింక్ కూడా మనమైతే పెట్టగలం, ఓకేనా? అది తర్వాత
డిగ్రీ వాళ్ళైతే మీ డిగ్రీ మార్క్స్ మేము వస్తున్నాయి. తర్వాత స్టడీ సర్టిఫికెట్ 7th క్లాస్ నుండి డిప్లొమా వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ని అయితే మీరు పెట్టాలి. ఓకేనా, 7th to డిప్లొమా వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ని పెట్టాలి. తర్వాత డిగ్రీ వాళ్ళైతే 8th to డిగ్రీ బీఎస్సీ. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోతే రేషన్ కార్డ్, చూసారా, ఇన్కమ్ ఆర్ రేషన్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అర్హత అంటే ప్రతి ఒక్కరికి అవసరం లేదు, ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే కావాలి. అది కూడా ఓసీ స్టూడెంట్స్కి కూడా ఇది మ్యాండేటరీయా అంటే కాదు. ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాదా అంటే అస్సలకే కాదు. ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ ఉన్నా లేకపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల మీకు వచ్చే ఏంటి అంటే అడ్వాంటేజ్, మీకు ఇప్పుడు ఏమంటారు దాన్ని, సీట్స్లో ఒక 10% రిజర్వేషన్. ఓకేనా, ఇప్పుడు బీసీ కేటగిరీ వాళ్ళకి ఎలా వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా వస్తుంది, అంత పర్సంటేజ్ రాదు. అయినప్పటికీ సీట్స్లో కొంతవరకు పర్సంటేజ్ మీకు ముందుగా కేటాయించడానికి మాత్రమే తప్ప ఇంకా అది ఫీజు రియంబర్స్మెంట్కి అయితే కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఇన్కమ్ లేదా రేషన్. అవైతే మస్ట్ అండ్ షుడ్, ఇన్కమ్ ఆర్ రేషన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఎవరి దగ్గర అయితే మీకు లాస్ట్ ఇయర్ కూడా మెన్షన్ చేశారు, ఎవరి దగ్గర అయితే ఏమంటారు ఈ స్టడీ సర్టిఫికేట్లు ఉండవు కదా, అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. హ్యావ్ టు బీ వెరిఫైడ్ బై కౌన్సిలింగ్ అథారిటీస్ బట్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లోడ్ ఓన్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఓన్లీ. అంటే ఏమీ లేదు. సో ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేనికి అర్హులో అవి చూసుకొని పెట్టాలి. మస్ట్ అండ్ షుడ్గా పెట్టాల్సినవి మాత్రం ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్, డిప్లొమా మార్క్స్ మెమోస్ అండ్ డిగ్రీ మార్క్స్ మెమోస్ అయితే వాళ్ళు. తర్వాత రేషన్ ఆర్ ఇన్కమ్, ఈ రెండిట్లో ఒకటి. క్యాస్ట్, బీసీ కేటగిరీ అందరూ పెట్టాలి. ఓసీ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా అవసరం లేదు, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీహెచ్ క్యాప్ ఎన్సీసీ. వీళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెచ్ఎల్సికి మీరు విజిట్ చేయాలి. మీకు ఏ రోజు వెళ్ళాలని కింద డేట్స్ ఇచ్చారో అవి కూడా చెప్తాను. సో విజయవాడకి విజిట్ చేయాలి. తర్వాత మీరు ఈ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి మీకు ఆప్షన్ వస్తుంది కదా, పీహెచ్ ఎన్సీసీ క్యాప్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, స్పోర్ట్స్ వాళ్ళకి. ముందు అక్కడ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేసిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. తర్వాత ఎవరైతే విజయవాడ ఉన్నదో అక్కడ కూడా మీరైతే అటెండ్ కావాలి. ఎప్పుడైతే రెండు దగ్గరలో మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అవుతాయో అప్పుడు మీకు ఎక్సైజింగ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ దక్కుతుంది. ఓకే, సో ఇక్కడ రాశారు చూడండి, ఎవరైనా తప్పులు చేసేది ఏంటి అంటే నాట్ అప్లోడింగ్ ద అప్రోప్రియేట్ సర్టిఫికేట్. దేనికి ఏదైనా మనం కరెక్ట్గా చూసుకొని పెట్టాలి, ఒకదానికి ఒకటి పెట్టకూడదు. అది మేజర్గా చేసే మిస్టేక్స్ అని చెప్పి రాస్తున్నారు. ఇంప్రాపర్ స్కానింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇమేజెస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ విజిబుల్. సో చూసారా, ఇది మనం చేసే తప్పులు. సో ఇప్పుడు ద వెరిఫికేషన్ ఆఫర్ సెట్ హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ వెరిఫై ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఆల్రెడీ చెప్పున్నాను కదా ఇది నేను, అంతే. ఇందాకలా ఇప్పుడు పీహెచ్ వాళ్ళు వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవి కూడా పట్టుకొని వెళ్ళండి. ఎవరైతే వాటికి రిక్వైర్డ్ పీహెచ్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు డేట్స్ చెప్తాను. ఈ డేట్స్ అనేవి ఎవరికి, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే. నార్మల్గా ఉన్న కేటగిరీ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఈ డేట్స్ అవసరం లేదు. అంటే డేట్స్ అంటే ఏ రోజు ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలనేది లేదు, ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ అకార్డింగ్ టు యువర్ డేట్స్ అంతే. సో 18th డేట్న 1 to 20,000 వాళ్ళు క్యాప్ వాళ్ళు విజిట్ చేయాలి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడని ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. తర్వాత 9 AM నుండి రిపోర్టింగ్ ప్రతిరోజు. ఎన్సీసీ వాళ్ళు 1 to 15,000 విజిట్ చేయాలి 18th డేట్న. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 1 to 15,000. 19th డేట్న పీహెచ్ వాళ్ళు 1 to లాస్ట్ ర్యాంక్ అంట, అండ్ రిమైనింగ్ చూసుకున్నారు కదా, 15,000 to లాస్ట్ ర్యాంక్, 20,000 to లాస్ట్ ర్యాంక్ క్యాంప్ అంతే. సో నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్, ఇలా ఫిజికల్ అన్నీ అయిపోయిన తర్వాత, మీ ఎవరైతే ముందు చెప్పానో ఆ కేటగిరీ కూడా అయిపోయిన తర్వాత, మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఇలాగా డిస్ప్లే అవుతుంది. మీరు మరి వెరిఫై అయిన తర్వాత మీరు ఏమంటారు దాన్ని, వెబ్ ఆప్షన్ ఎంట్రీకి మీరు ఎలిజిబులా అనెలిజిబులా అని తెలుసుకునేది ఎలా అంటే ఇక్కడ చూడండి,
రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పి మనకి ఒక లింక్ కనిపిస్తుంది. అదే ప్రెస్ చేయడానికి. ఆ ప్రెస్ చేస్తే మీ ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్తో మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోయినట్టయితే అక్కడ ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్స్లో అథారిటీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా వెరిఫై అయిపోయినట్టయితే మీకు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఓకేనా? ఒకవేళ చూడండి ఇక్కడ, ఒకవేళ కనుక క్యాండిడేట్ అనేవాడు వెరిఫై అవ్వలేనట్టయితే ఎలా వస్తుంది అంటే హూస్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ విల్ బి డిస్ప్లేడ్ అ మెసేజ్ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ప్రోగ్రెస్ అని వస్తుందంట. ఈ రెండు ఆప్షన్లు ఏదైనా రావచ్చు. ఆ రెండు ఆప్షన్లు ఏవొచ్చినా మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ మీరైతే అప్లోడ్ చేయాలి. ఇది అప్లోడెడ్ సర్టిఫికేట్ షాల్ బి వెరిఫైడ్ బై ద కన్సర్న్ అని చెప్పి రాశారు. షుడ్ హ్యావ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మళ్ళీ వెళ్ళి అప్లోడ్ అయితే చేయాలి. ఓకేనా? అదే ఫస్ట్ టైం చెప్పిన ఛాన్సెస్ చెప్పున్నాను కదా. సో అలా వస్తుంది. ఎవరికైనా ఒకవేళ మీరు ప్రాపర్ ఇమేజెస్ ఇవ్వకపోయినా సర్టిఫికేట్స్లో ఏమైనా తప్పులు ఉన్నా కూడా మీకు డిస్ప్లే చేస్తుంది క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి. అప్పుడు మళ్ళీ మీరు సెకండ్ టైం అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది ప్రాసెస్. ఎవరైతే ఎలిజిబుల్ అయిపోయారో ఫస్ట్ టైంకి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ ఎంట్రీకి మీరు వెళ్ళిపోవచ్చు. వెరిఫై అవ్వలేని వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసి రీఅప్లోడ్ ఫొటోస్ అని చెప్పి అడుగుతుంది. అది ప్రాసెస్. ఇప్పుడు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఎవరైతే ఎక్కడికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్తారో పిహెచ్ ఎన్సీసీ క్యాప్, లేదా ఇంకొకటి కూడా చెప్తాను, లేదా మాకు అసలు అర్థం కావట్లేదు మేము ఒకసారి హెచ్ఎల్సీకి వెళ్ళాలంటే ఎవరు మిమ్మల్ని రావద్దని చెప్పరు, తోసారు కూడా, మీరు అక్కడ కూడా చేయించుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం రాశారు, మీరు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే రండి, మిగతాదంతా ఆన్లైన్ వెరిఫికేషనే చేయించుకోవాలని చెప్పి రాశారు. పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ప్రాబ్లమ్ స్టూడెంట్స్కి. మీరు వెళ్ళిన తర్వాత సిల్లీ రీజన్స్ కూడా ఇవ్వకూడదు. సో అలాంటి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, మొత్తం ఇవన్నీ పట్టుకొని వెళ్ళండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఏపీ ఈసెట్ 2021 ర్యాంక్ కార్డు, ఒరిజినల్స్ అలాంగ్ విత్ జెరాక్స్ కాపీస్, హాల్ టికెట్, మార్క్స్ మెమో, డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఉంటే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి మెమో, స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు. తర్వాత నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే చూడండి ఇక్కడ, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్. సో ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే వేరే స్టేట్స్ నుండి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో చదవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఎంప్లాయర్ సర్టిఫికేట్ని కానీ క్యారీ చేయాలి. దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అని చెప్పి కూడా మీరు ఇక్కడ రాశారు. ఈజీగా చదువుకొని అర్థం చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్టీ ఎస్సీ ఇష్యూడ్ బై ద అథారిటీ. అంటే ఏం లేదు, చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ యూఆర్ బిలాంగ్ టు ద కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీస్లో ఉన్న ప్రతి ఒక్కరు, బీసీ ఏ నుండి ఈ వరకు అందరూ. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. చూసారా, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది January 1, 2018 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అంతకుముందు చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబిలిటీ పొందరు. ఓకేనా? మళ్ళీ మీరు కావాలంటే ఇన్కమ్ని అప్లై చేసుకోవాలి. లేదా దాని తలనొప్పే లేదు అనుకున్న వాళ్ళు వైట్ రేషన్ కార్డ్. ఓకేనా? క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ హ్యావ్ టు బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషన్ కార్డ్. దోస్ హూ క్లెయిమ్స్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని చెప్పి ఇచ్చాడు. ఇఫ్ అప్లికబుల్ candidates who migrates to any part of the state of Andhra Pradesh from state of Telangana. సో మీరు చూసారా, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ స్టేట్కి మైగ్రేట్ అయ్యి ఉంటే వాళ్ళకి సంబంధించి ఈ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేస్తే మీకైతే ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అంతే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫినాన్షియల్ ఇయర్ 2021 అండ్ 2022కి సంబంధించి మీ సేవ దగ్గర నుండి తెచ్చుకున్నది. మనకి ఓసీ కేటగిరీకి రిజర్వేషన్ చెప్పాను కదా, 10% సీట్స్ కొరత అయితే ఇస్తారు వీళ్ళకి, దానికి సంబంధించి. సో తర్వాత క్యాండిడేట్స్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ పీహెచ్ క్యాప్ షాల్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చెప్పి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని రాశారు. మీరు చూసుకోండి ఒకసారి. ఈ పోర్టల్ లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నోట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్యాండిడేట్ passed from boards of examination other than AP SBTET shall submit equivalent certificates from SBTET AP. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ పాస్డ్ ఫ్రమ్ బోర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదర్ దెన్ ఏపీ ఎస్బిటిఈటి అన్నాడు. ఏపీ ఎస్బిటిఈటి ఏమంటారు, క్యాండిడేట్స్ అనేది ఏపీ ఎస్బిటిఈటి కాకుండా రిమైనింగ్ ఎవరు ఉంటారు ఇంకా, లైక్
డిగ్రీ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు దానికి సంబంధించి ఉన్నారు. వాళ్ళకి ఈక్వలెన్స్ సర్టిఫికెట్ అనేది ఎస్బిటిఈటి నుండి సబ్మిట్ చేయమని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, నాకు కూడా కన్ఫామ్గా తెలియదు, అర్థం కాలేదు. సో ఒకసారి చూడండి ఇది. సో నోట్ 2, candidates who have secured 45% for OC and 40% remaining categories ఇచ్చేసారు. అగ్రిగేట్ మార్క్స్ ఇన్ డిప్లొమా ఆర్ బీఎస్సీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. తెలిసిందే కదా, పాస్ అయి ఉండాలి, అంతకుమించి ఏం లేదు. తర్వాత BSc candidates will be considered for allotment of seats after exhausting all eligible diploma candidates in merit list. సో ఇదైతే మీరు ఒకసారి చూసుకోండి. ఆప్షన్ ఎంట్రీ అనేది మనకి 21st నుండి 23rd వరకు జరుగుతుంది. మళ్ళీ ఆప్షన్ కనుక తప్పు పెట్టాము, మార్చాలి అనుకుంటే 24th మరొక అవకాశం. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కూడా 27th నవంబర్ రోజు ఆఫ్టర్ 6 PM అనేది మీ మెసేజ్, మీ ఏదైతే రిలేటెడ్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్కి ఇచ్చున్నారో దానికి సంబంధించిన మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఓకేనా, ఇది లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. చూసుకోండి ఇక్కడ. ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమున్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ రెక్టిఫై, చాలా వరకు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేను కూడా తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. లేదా హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చున్నారు, మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు ఫోన్ చేయండి, 1-2 సార్లు చేయండి. నాకు కూడా తెలియపోతే మరి వాళ్ళే కదా మీకు సజెస్ట్ చేసేది. సో అందుకనే కన్వీనర్ మెయిల్ ఐడి ఇచ్చారు అండ్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. డైలీ మార్నింగ్ 9 AM to 5 PM అయితే వర్కౌట్ అవుతుంది. ఇదైతే మీరు చేసి కనుక్కోవచ్చు. ఓకేనా, లేదంటే మన సబ్స్క్రైబర్స్ అయితే హెల్ప్ డెస్క్ నెంబర్స్ నుంచి కాల్ చేయించి చాలా వివరాలు అయితే నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది అయితే ఈ కంప్లీట్ నోటిఫికేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా చూసుకోండి. హెల్ప్ లైన్ సెంటర్స్ అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే ఆ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి, మా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళి మీరైతే విజిట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.